నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మిని. ఇప్పుడు మీరు చూస్తున్నది 7 రోజుల సప్తాహం ప్రోగ్రాము. ఇది మా ఊర్లో జరిగింది. ఇది కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో జరిగింది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 7వ సంవత్సరం. అయితే ప్రతి సంవత్సరం మా వారు నేను వెళ్ళి స్తోత్రాలు, లలిత సహస్రం, విష్ణు సహస్రం ఇలా చేసి వచ్చేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం ఎవరినైనా తీసుకుని వెళ్ళాలనేసి మేము ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఒక 5గురు వెళ్ళామండి. ఇదే మా ఊరండి. మేము వెళ్ళిన వాళ్ళం తెల్లవారుజామునే రెడీ అయ్యి రామచంద్రమూర్తికి ఫ్రూట్స్ అయ్యి పట్టుకొని బయలుదేరాము. రామాలయానికి బయలుదేరామన్నమాట. మా ఊరి రామాలయం కమిటీ వారు ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తారు. ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. ఇది లాస్ట్ ఇయర్ 7వ సంవత్సరం అనమాట. 7 రోజులు 7 సంవత్సరాలు అలా కంటిన్యూగా చేస్తారు. లాస్ట్ సంవత్సరం కదా, ప్రతి సంవత్సరం ఇద్దరమే వెళుతున్నాము, మనతో పాటు మన వాళ్ళని తీసుకుని వెళ్తామనేసి మేము 5గురం వెళ్ళాము. ఇది రామాలయం. ఇక్కడ ఎలా చేస్తారు అన్నది పూర్తిగా చెప్పడం అంత సాధ్యం కాదు, కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మాకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఒక సిట్టింగ్ ఇచ్చారు. మళ్ళీ మధ్యాహ్నం 11 నుంచి 1 గంట వరకు ఒక సిట్టింగ్ ఇచ్చారు. ఇది ఇంతకుముందు జరిగిన ప్రోగ్రాం అండి. నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రాం వచ్చి రథ సప్తమి రోజుని స్టార్ట్ చేస్తారు. అలాగే 7 రోజులు కంటిన్యూగా చేస్తారు. రాత్రి పగల కూడా ఆపురు. కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. మధ్యలో పూజలు జరుగుతూ ఉంటాయి. 8వ రోజుని హోమాలు, అన్నదాన సంతర్పణ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. 7 రోజులు ఆపకుండా కంటిన్యూగా చేయాలి కనుక రోజుకొక్క ఊరి వాళ్ళని, చుట్టుపక్కల ఊరి వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. అలాగే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. వాళ్ళంతా ఎక్కువ భజన్స్ ఎక్కువ చేస్తారు. మేము వేద పఠన, స్తోత్రాలు ఇలాగన్నీ పారాయణ చేశాము. మేము భజన్స్తో పాటు శ్రీ సూక్తం, పురుష సూక్తం, రుద్రపారాయణ, భగవద్గీత, దుర్గా సప్తశతి ఇలా స్తోత్రాలన్నీ కూడా చాలా చేసాము. అవన్నీ చూపించడం లెంతీ వీడియో అయిపోతుంది కనుక అవన్నీ పెట్టట్లేదు. జస్ట్ మేము అక్కడ ఎలా చేసామో, ఆ రోజు ఏమేమి చేసామన్నది చెప్తున్నాను. ఏమేమి చేసామో, ఏమేమి పారాయణ చేసామన్నది చిన్న చిన్న వీడియోస్ రూపంలో నెక్స్ట్ పెడతాను. ఇక్కడ 7 రోజులు ఎలా జరుగుద్ది అన్నది, ఒక్కరోజు మేము వెళ్ళిన రోజు ఏం జరిగింది అన్నది చెప్తాను. 7 రోజులు అలాగే కంటిన్యూగా జరుగుద్ది. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి స్వామికి మేలుకొలుపు సేవ ఉంటుందండి. మేలుకొలుపు సేవ అయిన తర్వాత అష్టోత్తర పూజ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ జరిగేటప్పటికి, అంటే పూజ అంటే మంత్రోక్తంగా, గాన రూపంలో కూడా 2 విధాలు చేస్తారు. చేసిన తర్వాత 6 గంటలకే కంప్లీట్ చేసిన తర్వాత 6 గంటలకు మళ్ళీ సిట్టింగ్ వచ్చి కూర్చుంటారు. ఎవరైతే భజనస్ ఇచ్చారో ఆ గ్రూప్ వచ్చి ఉదయం 6 గంటలకు కూర్చుంటారు. మేము వెళ్ళిన రోజు మాకే ఇచ్చారు కనుక ఆ రోజు మేమే కూర్చున్నాం 6 గంటలకల్లా. మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు భజన్స్, స్తోత్రాలు అన్నీ ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక్క నిమిషం కూడా ఆపరు. మళ్ళీ 6 గంటలకి పంతులు గారు వచ్చి పూజ చేస్తారు. మీరు చూస్తున్నది ఇది పూజా వీడియో. సాయంత్రం 6 గంటలకి పూజ మొదలు పెడతారు. మీరు కనిపిస్తున్నారు కదా, ఆయన పంతులు గారు. పూజ 6 గంటలకు స్టార్ట్ అవుతే నైట్ అర్ధరాత్రి 12 వరకు జరుగుద్దండి. అటు మంత్రపూర్వకంగా, గానపూర్వకంగా కూడా 2 విధాల పూజ చేస్తారు. 2 దంపతులు పీటల మీద కూర్చుంటారు. మేము వెళ్ళిన రోజు మా మరిది, మా తోటికోడలు వాళ్ళు, ఇంకొక దంపతులు, 2 దంపతులు పీటల మీద కూర్చున్నారు. కూర్చుని సీతారాముల కళ్యాణం ఎలా చేస్తామో సేమ్ అలానే చేస్తారు. కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. పూజ అయితే చాలా బాగా చేస్తారండి. అటు మంత్రం పట్టిస్తారు, ఇటు గాన రూపంలో అంటే అన్నమాచార్య కీర్తనల రూపంలో గానం చేస్తారు. నిజంగా ఆనంద బాష్పాలు వస్తాయి. చాలా బాగుంటుంది. నిద్ర కూడా రాదు. మళ్ళీ ఇదే దంపతులు మళ్ళీ 12 వరకు పూజలో కూర్చుని తెల్లవారుజామున 3 గంటలకల్లా మళ్ళీ మేలుకొలుపు సేవలో కూర్చుంటారు. మేలుకొలుపు సేవ అష్టోత్తర పూజతో వాళ్ళకి ఒక్కరోజు పూర్తవుతుందన్నమాట. తర్వాత నైట్ మళ్ళీ ఇంకొక దంపతులు వస్తారు. కరుణారస స్వభావం
మురుగా సాయంత్రం పూజ పూర్తయిందండి. పూర్తయిన తర్వాత పవలింపు సేవ కూడా చేస్తారు. చేసిన తర్వాత 5గురు దంపతులకు తాంబూలం ఇప్పిస్తారన్నమాట. ఇప్పించిన తర్వాత ఆ రోజు పూర్తయింది. ఇప్పుడు మీరు చూస్తున్న తెల్లవారుజాముని మళ్ళీ మేలుకొలుపు సేవ ఇది. సర్వాయుధ విశారదాయ నమః. మేలుకొలుపు సేవ అయిన తర్వాత షోడశోపచార పూజ చేస్తారు. ఆ పూజ అయ్యేసరికి తెల్లవారుజామున 3 గంటలకు మొదలు పెడితే 6 గంటలకు పూర్తవుతుంది. 6 గంటలకి మాకు సిట్టింగ్ ఇచ్చారు. అప్పుడు మా ప్రోగ్రామ్స్ మేము స్టార్ట్ చేసాము. మేము ఏమేమి చదివామన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇందులో పూర్తిగా అవ్వదు. మా అదృష్టం ఆ రోజు భీష్మ ఏకాదశి. విష్ణు సహస్ర పారాయణ, రుద్ర పారాయణ, శ్రీ సూక్తం, పురుషోక్తం ఇవన్నీ కూడా పారాయణ చేశాము. ఆ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా మా ఊరు దగ్గర కొంచెం ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి. కోదండరామ స్వామి ఆలయం, నెక్స్ట్ సూర్యనారాయణ స్వామి ఆలయం. అక్కడ కూడా ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అవి కూడా మేము దర్శించాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవన్నీ మీకు. ఇది 7 రోజులు ప్రోగ్రాం అండి. ఒక్క నిమిషం కూడా ఆగకుండా రాత్రి పగల కూడా జరుగుతుంది. అలాగా 6 సంవత్సరాలు అయిపోయింది. ఇది 7వ సంవత్సరం అన్నమాట. 7 సంవత్సరాల ప్రోగ్రాం చాలా గ్రాండ్గా అయ్యింది. మేము అక్కడికి వెళ్ళి అవన్నీ స్తోత్రాలు అవి పఠనం చేస్తాము. ఆ ఊరు వాళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారని మెచ్చుకొని లాస్ట్లో అందరినీ సన్మానించారు. అంటే ఇది ఒక్క ఊరికి సంబంధించి కాదండి. స్పీకర్లు ఏంటంటే సౌండ్ సిస్టమ్ ఏంటంటే మొత్తం ఇంచుమించు చుట్టుపక్కల ఉన్న 6-7 గ్రామాలకి వినిపిస్తుంది. చిన్న కీర్తన పాడినా భజన పాడినా మొత్తం అంతా కూడా స్పీకర్ల ద్వారా అంతా వినిపిస్తుంది అన్నమాట. మొత్తం 7 రోజులు మొత్తం 6-7 గ్రామాలు ఒక పండగ వాతావరణం నెలకొంటుంది అన్నమాట. రూపం దేహి జయం దేహి యశో దేహి విశోజహి హిమాచల సుతానాథ సంస్తుతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి విశోజహి ఇంద్రాణీపతి సద్భావ పూజ్యతే సప్తసతుల కొన్ని అధ్యాయాలు కూడా మేము పారాయణ చేశామండి. మాకింత విద్యను నేర్పిన మాకు సప్తసతివన్నీ నేర్పిన మా లలితమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉదయం ప్రోగ్రాంలో ఏమేమి చేశాము, అలాగే మధ్యాహ్నం ప్రోగ్రాంలో ఏమేమి పారాయణ చేశామన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.